బహుజన సమాజం అధికారం రావాలని ఏదైతే కాంక్షతో జీవిస్తున్న అంబాల ప్రభాకర్ అన్నను మరియు వాళ్ళ టీంను అందరినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి జైన్ చేయడానికి తీసుకొచ్చిన గౌరవనీయులు దొడ్డ సమ్మన్న గారికి మరియు శ్రీనన్న గారికి, మొగలన్న పెద్ద మనిషికి, మా అన్నగారికి, మల్లేష్ గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహనీయులను స్మరిస్తూ బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆకాష్ ఆనంద్ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు దొడ్డ సమ్మన్న గారికి, ఈ సమావేశ కారకులైన అంబాల ప్రభాకర్ అన్న గారికి, మరియు మా పార్టీ గౌరవ పెద్ద నాయకులకు, సీనియర్ నాయకులకు, అందుకు వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్ నాయకులు. అంటే పోరాటంలో నేను సీనియర్ అయినప్పటికీ పార్టీలో వీళ్ళే సీనియర్ నాయకులకు, ఎంబడి వచ్చిన నమ్మి వచ్చిన ప్రభాకర్ అన్న ఎంబడి నమ్మి వచ్చిన అందరి కూడా నాయకులకు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలో బహుజన చెలో బడంపేట కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చేసిన ప్రియమేమన్న తమ్ముళ్ళకు అందరికీ, దర్శన్కు, చాలీకి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా జై భీములు. మన సమాజ సమస్య ఏంటంటే మనకు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అర్థం కాని పరిస్థితిలో మన బహుజన సమాజం ప్రయాణిస్తుందని నేను భావిస్తున్నాను. మన బహుజన సమాజానికి శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అర్థం కాని పరిస్థితుల్లో మన సమాజం ప్రయాణిస్తుందని నేను భావిస్తున్నాను. రెండవది, మనము ఎవరిని బలహీనపరచాలి, ఎవరిని బలపరచాలి, మనము అంటే బహుజన సమాజము ఎవరిని బలపరచాలి, ఎవరిని బలహీనపరచాలి, ఎవరికి మద్దతు తెలపాలి, ఎవరిని వ్యతిరేకించాలి, మనం ఏం చేస్తే మనోళ్ళు బలపడతారు, మనం ఏం చేస్తే మన శత్రువులు బలహీనపడతారు అనే అంశం పైన తెలంగాణ సమాజంలో పూర్తి అవగాహన లేదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను అంటున్నంటే, ప్రభాకర్ అన్న కూడా తెలుసు, యూనివర్సిటీ నాయకులకు కూడా తెలుసు, ఇక్కడ వచ్చి అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటాన్ని మనం గమనించినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తెలంగాణ పోరాటాన్ని గమనించినాం. మనం తెలంగాణ పోరాటంలో చాలా కీలకంగా పనిచేస్తాం. బహుజనులందరూ కూడా కళాకారులు, కవులు, ఉద్యమకారులు అందరూ చాలా కీలకంగా మనం పనిచేస్తాం. ఏదైతే తెలంగాణ వాదం ఏదైతే ఉన్నదో ఆంధ్ర వాదానికి, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేక వాదంగా ఏదైతే కేసీఆర్ చెప్పిండో మనమందరం నమ్మి మనం ఏం చేసినాం, ఆంధ్ర వాళ్ళు శత్రువులు అని చెప్పిండు మనకైనా, ఆంధ్ర వాళ్ళు శత్రువులు అని చెప్పిండు మనకు, ఆంధ్ర వాళ్ళే మనకు నష్టం చేస్తున్నారని చెప్పారు. నీళ్లు నష్టపోతున్నామంటే ఆంధ్ర వాళ్ళ వల్ల, ఆంధ్ర అధికారం వల్ల, ఆంధ్ర పార్టీల వల్ల. బొగ్గు నష్టం జరుగుతుందంటే ఆంధ్ర వల్ల, ఆంధ్ర వాళ్ళ వల్ల, ఆంధ్ర వాదం వల్ల, ఆంధ్ర పాలకుల వల్ల. మనకు ఆత్మగౌరవం లేకుండా పోతుంది అంటే ఆంధ్రుల వల్ల, ఆంధ్ర పార్టీల వల్ల, ఆంధ్ర నాయకుల వల్ల అవుతుందని చెప్తే మనం అందరం విన్నాం. మనకు నష్టపోయిందని చెప్తే మనం విన్నాం.
కాబట్టి ఈ విద్య కూడా నష్టమవుతుంది వాళ్ళ గురించే అని చెప్పారు, నమ్మినాం. ఆత్మగౌరవం లేదని చెప్పారు వాళ్ళు, నమ్మి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ నమ్మి మనము ఆంధ్ర పార్టీలను టీడీపీ పార్టీగా, ఆంధ్ర పార్టీని కాంగ్రెస్ పార్టీగా, అవి రెండు మన శత్రువుల పార్టీగా, తెలంగాణ శత్రువుల పార్టీగా మనము కేసీఆర్ మాట విని, అంటే 1969 నుంచి ఉన్న ఉద్యమాన్ని ఈయన కొంచెం పైకి లేపింది కాబట్టి ఆయన మాట విని మనమందరం ఏమీ ఆలోచన చేయకుండా స్వతంత్ర పోరాటంలో భారతీయులు ఇంగ్లీషులకు వాళ్ళ అధికారానికి వాళ్ళ డబ్బుకు వ్యతిరేకంగా పాల్గొన్నట్టు ఏదైతే ఆత్మగౌరవ పోరాటం స్వతంత్ర పోరాటం ఉందో ఈ దేశంలో జరిగింది, అది కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీ స్వతంత్ర పోరాటం మన పోరాటం కాదు, మనకు హక్కులే ముఖ్యము స్వతంత్రం కంటే, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పిన మాట మనం వినకుండా ఏదైతే పాల్గొన్నామో అదే విధంగా కూడా కేసీఆర్ మాటలు విని ఆంధ్రోళ్ళు, ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు మన శత్రువులు అని చెప్తే నమ్మి మనం అందరము కూడా డబ్బులు తీసుకోకుండా కండిషన్ లేకుండా మూకుమ్మడిగా అందరం కలిసి మనము బహుజనులందరూ టిఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసి ఎన్నోసార్లు గెలిపియడం వల్ల కాంగ్రెస్ పార్టీ భయపడింది. ఏమని భయపడింది? ఈ రెండు రాష్ట్రాలల్లో మన పార్టీకి ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది. స్వాతంత్ర అనంతరం ఈ రెండు రాష్ట్రాలను పాలిస్తున్న మన పార్టీకి ఈ రెండు రాష్ట్రాల ఉనికి ఉండే ప్రమాదం లేదు. కాబట్టి ప్రజలందరూ చైతన్యమయ్యారు, చైతన్యంతో పాటు ఓటు చైతన్యమయ్యారు. ఏదైతే మాన్యవారు కాంచీరామ్ గారు చెప్పిరో ఓటు చైతన్యమయ్యారు. కాబట్టి రేపటి రోజున మన కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివానము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి కనీసం ఒక రాష్ట్రాన్నైనా మనం కాపాడుకోగలిగితే మనము కనీసం మన పార్టీ ఉనుకుంటుందని ఓట్లకు, తెలంగాణ బహుజనుల చైతన్యం ఓట్లకు, తెలంగాణ వాదానికి ఓట్లకు భయపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిందన్న విషయాన్ని మనం నమ్మాలి. ఇది నమ్మకపోతే మనకు రాజకీయం అర్థం కానట్టు లెక్క, ఇది నమ్మకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అర్థం కానట్టు లెక్క, ఇది నమ్మకపోతే కాంచీరామ్ అసలే అర్థం కానట్టు లెక్క. మనకు నమ్మినాం, ఓట్లు వేసినాం, కేసీఆర్కు అధికారం ఇచ్చినాం, ఆయన ముఖ్యమంత్రి అయిండు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మనము ఇంగ్లీషుల దగ్గరనన్నా మనకు హక్కు దొరికినాయి, కానీ ఇంగ్లీషుల దగ్గరనన్నా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల హక్కులు, రిజర్వేషన్, ఓటు అన్ని దొరికినాయి. కానీ భారతదేశ పాలకులు స్వతంత్ర పోరాటం ద్వారా ఈ దేశ మనవాదులు ఏదైతే అధికారం వచ్చిందో ఆ అధికారం వచ్చిన తర్వాత మనకు ఉన్న హక్కులను ఇంప్లిమెంట్ చేయలేక మనము బీదరిల్ల పరిస్థితి దేశంలో ఏర్పడింది. ఈ దేశంలో ఏర్పడింది దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు, వివక్షత, గ్రామ బహిష్కరణ అన్ని జరుగుతున్నాయి దేశంలో. అందరూ కూడా తెలుసు క్లియర్గా. ఆ జరిగితే అవన్నీ కూడా గమనించకుండా మనం అవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళు సరిగ్గా చెప్పక వాళ్ళు ఈ మనవాదులకు లొంగి ఏదో ఒక కారణం చేత నిజం తెలిసిన వాళ్ళు అర్థం చేయించగలిగిన వాళ్ళు ఏదో ఒక పదానికి, ఏదో ఒక వాదానికి, ఏదో ఒక కారణానికి లొంగి మన ప్రజలకు అర్థం చేయించకపోవడం వల్ల ఈరోజు మనము పాలితులుగా మిగిలినము తెలంగాణ అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఇది కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను డిక్లేర్ చేస్తున్నాను. సోదరులారా, నేనేమంటున్నా అంటే ఒకనాడు ఎన్టీ రామారావు చెప్పిండు మనకు, ఏమని? అయ్యా తెలుగుకు ఆత్మగౌరవం లేదు అని చెప్పిండు. తెలుగు వాదానికి ఆత్మగౌరవం లేదంటే మనం అందరం నమ్మినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టినాం. ఆ రోజు కూడా డబ్బులు తీసుకోకుండా చేసినాం మనం అందరం. నిజమా కాదా? అందరూ కూడా పోరాట యోధులు కాబట్టి తెలుసు కదా. నిజమా? డబ్బులు లేకుండా మళ్ళా ఎన్టీ రామారావు మాటిని మనం కాంగ్రెస్ పార్టీ కూడా పట్టినాం. మళ్ళా కేసీఆర్ మాటిని ఆంధ్రోళ్ళు దొంగలు, ఆంధ్రోళ్ళు లంగలు, ఆంధ్రోళ్ళు మన శత్రువులు, ఆ పార్టీలు శత్రువులే కాబట్టి వాళ్ళకు ఓట్లేదు, మనకు జరిగిన నష్టం అంతా వాళ్ళ వల్లే అని చెప్తే మళ్ళీ ఎన్టీ రామారావు మాటినట్టే మనము కేసీఆర్ మాట కూడా విన్నాం. ఇది మళ్ళా మనము కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఓట్లు లేకుండా టీఆర్ఎస్ పార్టీ వేస్తే అధికారం వచ్చింది. మళ్ళీ ఏం జరిగిందండి? ఒకనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఇంగ్లీష్ వాళ్ళ
ఇంగ్లీష్ వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉన్నప్పుడు అది మనకు హక్కులు వచ్చినాయి, కానీ ఆ తర్వాత ఏం లేవు. వీళ్ళ వల్ల మన నష్టం జరిగింది. ఎన్టీ రామారావు మాటిన్నాము, మళ్ళీ మనకు అదే పరిస్థితి వచ్చింది. తర్వాత కేసీఆర్ మాటిన్నాం, మళ్ళీ మనకు అదే పరిస్థితి వచ్చింది. అవునా కాదా? తర్వాత మనం ఏమన్నాం, రేవంత్ రెడ్డి వచ్చింది. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ దొరయ్యా, మళ్ళా రేవంత్ రెడ్డి చెప్పిండు వచ్చి ఏమని, కేసీఆర్ దొర, కాబట్టి ఈ దొరల పాలన మనకొద్దు, ఈ అవినీతి పాలన మనకొద్దు, ఈ 1,00,000 కోట్ల స్కామ్ల ప్లాన్ల మనకొద్దు అని మళ్ళీ మనకు చెప్పిండు. ఇక తోడమో షాన్నో కొంచెం ఎంతో తీసుకొని మళ్ళీ మనం ఏం చేసినాం, మళ్ళీ రేవంత్ రెడ్డి మాటని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ కోట్లు వేసినాం. అంటే ఎక్కువ మంది చేస్తే పాలన చేసి వచ్చినట్టే కదా. వచ్చినాక మళ్ళీ ఇవాళ ఏమైంది, మళ్ళా కల్లర్ రాజే చచ్చిపోయిండు, షాద్నగర్ల సజీవదానం, షాద్నగర్ల అత్యాచారాలు, మేధకుల అత్యాచారాలు, రీసెంట్గా 100 రూపాయల కోసం ఒక బీసీ సోదరుడు చిన్న పిల్ల మృతదేహం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి నాగర్ కర్నూలులో. అవునా కదా? కుమ్మర గ్రామంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవన్నిటితో మీకు ఏం అర్థమవుతుంది? నేనేమంటున్నా, ఈ సమాజంలో మనకు శత్రువు మిత్రువు, అగ్రకులాలు శత్రువు అంటే మనం నమ్ముతున్నాం. ప్రభాకర్ అన్న ఇన్ని రోజులు నమ్మిండు, టీజీపీ నాయకుడు అన్న, నిజమా కదా? టీజీపీ నాయకుడు డప్పు శబ్దం, విప్లవానికి మూలమైన డప్పు శబ్దం, అల్ల టాపర్ అన్న, అన్నింటిలోనే టాపర్, నిజమా కదా? అబద్ధానేమన్నా? అన్నింటిలో టాపర్. యూనివర్సిటీలు కూడా మీరు కూడా టాపర్ అన్నింటిలో. మీ యూనివర్సిటీ ఏ వాదం లేదు అదే వస్తుంది, కానీ మన వాదం లేపుతలేరు. మీరు అగ్రకులాల వాదం లేకుండా యూనివర్సిటీలో మీరే ముందుంటారు. బహుజన వాదం లేపమంటే ఇది ఉన్న ఆదా, ఇది లేదు సాదా, ఇది ఉన్న ఆదా, ఇది లేదు సాదా. దీన్ని ఏదో ఆగ్ర తెలుగు ఆత్మగౌరవం లేస్తే అప్పుడు పైసలు వచ్చినట్టు, తెలంగాణ వాదంలో వీళ్ళందరూ ధనవంతులు అయిపోయి కోట్లు వచ్చి బెంజికార్లో వీళ్ళందరూ తిరుగుతున్నట్టు, 100 మందిలో 200 మందిలో ఎవరికో ఒకరికి చైర్మన్ బోర్మన్ వచ్చి ఆఖరికి రవాణాకు ఒకసారి చైర్మన్ ఇచ్చి తిప్పుతున్నారు, అంతే కదా? ఎవరో వచ్చి వాళ్ళందరూ కలిసి ఇక వీళ్ళే దేవుడు ఈవిడని చెప్పుకునే పరిస్థితి కాడికి నడుస్తుంది. వాళ్ళకు అర్థమైతలేదు, చదువుకునే వాళ్ళకు అర్థమై చేయకపోతే కూడా తప్పే కదా. కాబట్టి నేనేమంటున్నా, ఈ తెలంగాణ సమాజానికి ఇక్కడ జైన్ మీ అందరు కూడా ఇలా ప్రభాకర్ అన్న పిలిస్తే బలవంతంగా, అరే ప్రభాకర్ అన్న బలమైనోడు నాయన అన్న పోజ్ చేసి ఎమ్మెల్యేలు వెలుగుతారు, కలెక్టర్ వెలుగుతాడు, ఎంఆర్ఓ వెలుగుతాడు, సిఐ వెలుగుతాడు, కాబట్టి పిలిచింది కాబట్టి నేను పోయిన భయ్ అని అనుకుంటే మీ భార్య పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీరు ఏ సమాజంలో పుట్టిన ఆ సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. మోసం చేసిన వాళ్ళు అవుతారు. ప్రభాకర్ అన్న కూడా వీళ్ళందరినీ కూడా ఒక అర్థం చేయించి ఒక మూమెంట్లో తీసుకురాగాలి. ఒక మాట మాట్లాడారు, చాలా రోజుల తర్వాత బహుజన లైన్లకు రావడం జరిగిందండి. ఎస్, నిజమే. ఇది మనోళ్ళందరూ కూడా ఆ దారే కరెక్ట్ రాడు, దారి ఓ లైన్ అయితే ఉంది కాబట్టి దీన్ని పట్టుకొని పోతేనే మనం ఆడికి పోతాం కదా. ప్రభాకర్ అన్న బీఎస్పీని ఎంచుకొని బహుజన రాజ్యాధికారానికి లైన్లో ఎంటర్ అంటే ఒక లైన్లో నిలబడ్డాడు అనే విషయం నేను స్పష్టం చేస్తాను. ఇప్పటిదాకా లైన్లో లేదు అన్న, అన్న లైన్లో లేడు, ఇయ్యాల లైన్లో నిలబడ్డాడు. కాబట్టి అన్న నడుచుకుంటూ పోతే ఖచ్చితంగా అందరూ నేను చచ్చిపోయినా कांशीराम मरने से पहले बाबा साहब का मिशन हम कंप्लीट करूंगा మనోళ్ళందరూ మేము చచ్చిపోయేదాకా చేసాం. ఎందుకు చచ్చిపోయేదాకా చేసేది? సత్య లోపల కంప్లీట్ చేయాలి అంటున్నా నేను. నిజమా కాదా? మేము చచ్చిపోయేదాకా ఇదే పని చెప్పి చచ్చిపోయే లోపలనే ఈ మిషన్ కాదు. అందుకే మాన్యవర్ కాంశీరామ్ సార్ అంటాడు ఏమంటే हम मरने से पहले बाबा साहेब का मिशन कंप्लीट करूंगा, आप लोग मेरा साथ आए तो भी परवाह नहीं, नया तो भी परवाह नहीं, हम तो मिशन कंप्लीट करूंगा. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభాకర్ అన్నకు ఈ కొండలందరూ కూడా అయ్యా బాబులు మేధావులారా, తెలంగాణలో ఉన్న మేధావులారా, అగ్రవర్ణాలకు మనవాద పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా పని చేసిన మనం చెప్తున్నాం. మీ అందరికీ
బహుజన్ సమాజ్ పార్టీ నుంచి విజ్ఞప్తి ఏంటంటే నిజంగా అగ్రవర్ణాలు కేసీఆర్ ఆంధ్రలో శత్రువులు అన్నాడు, ఆంధ్ర పార్టీలు శత్రువుల పార్టీ అన్నాడు, వాళ్ళ వల్ల మనకు ఆత్మగౌరవం లేదన్నాడు, మనకు నష్టం జరుగుతుందని చెప్పిండు. బహుజన్ సమాజ్ పార్టీ కూడా చెప్తుంది మీ బిడ్డగా మేము ఏదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పెద్ద పెద్ద డైలాగులు కొడతలేము. మేము ఏమంటున్నాం అంటే మనం అందరం కలిస్తే మాత్రం ఏదైనా సాధ్యమనే విషయం అయితే మనం చెప్తున్నాం. ఏమంటుందంటే మీరు ఎన్టీ రామారావు మాటిన్నట్టు, ఎన్టీ రామారావు అని అడేమనంటే తెలుగు ఆత్మగౌరవం లేదంటే మనము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం. అదే కేసీఆర్ చెప్తే ఏం చేసినాం, మళ్ళా మనము పైసలు తీసుకోకుండా టీడీపీని ఓడగొట్టినాము, పార్టీ లేకుండా చేసినాము, కాంగ్రెస్ కూడా మళ్ళా ఇక్కడ లేకుండా చేసాం. అంటే శత్రువు పార్టీలు శత్రువులు అని చెప్తే బహుజన్ సమాజ్ పార్టీ కూడా చెప్తుంది ఏమంటుందంటే బహుజనులకు కాంగ్రెస్ పార్టీ శత్రువు పార్టీ, టిఆర్ఎస్ పార్టీ శత్రువు పార్టీ, బీజేపీ పార్టీ శత్రువు పార్టీ. వీళ్ళందరి పాలన వల్ల మనకు లాభం జరగలేదు, వీళ్ళ పాలన వల్ల మనకు దాడులే జరుగుతున్నాయి. ఈ దేశంలో బీజేపీ పాలిస్తున్నా మన మీద దాడులే జరుగుతున్నాయి, మన పేదరికం పోతలేదు. ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్ల మన మీద దాడులే జరుగుతున్నాయి. తెలంగాణ తెచ్చినామని చెప్పిన టిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో కూడా మన మీద దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు అన్నీ జరిగినాయి. అంటే ఇవన్నీ శత్రువులే కదా, శత్రువు పార్టీలే కదా. నేనేమంటున్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నిజంగా మీరు కనుక బహుజన్ సమాజ్ పార్టీ మాట విని ఎట్లయితే కేసీఆర్ పార్టీని వాళ్ళందరూ ఓట్లేసిరు, మోసపోయిరు, ఓట్లేసిరు, మళ్ళీ అత్యాచారం చేయించుకున్నారు, ఓట్లేసిరు, దాడులు చేయించుకున్నారు, ఓట్లు వేయించుకుని వాళ్ళకే అవినీతి వాళ్ళు చేసుకున్నారు క్లియర్గా, మనకేం లేదు. కాబట్టి మనం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనందరం కూడా నేనేమంటున్నా అంటే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని అడుగుతున్నాను నేను. ఎట్లా తెలంగాణ వస్తుందండి, నాకు అర్థమవుతలేదు. ఎట్లా తెలంగాణ వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి వేస్తే తెలంగాణ వస్తుందా, టీడీపీకి వేస్తే తెలంగాణ వస్తుందా? రాదు కదా. బీజేపీకి వేస్తే తెలంగాణ వస్తుందా? రాదు కదా. మరి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలనుకుంటున్న అందరూ కాంగ్రెస్ కు బహుజనులు ఓట్లేస్తే బహుజన రాజ్యం వస్తుందా, టిఆర్ఎస్ కు ఓట్లేస్తే బహుజన రాజ్యం వస్తుందా, బీజేపీకి ఓట్లేస్తే బహుజన రాజ్యం వస్తుందా? బీఎస్పీకి వేస్తే మాత్రమే బహుజన రాజ్యం వస్తుంది. ఈ సింపుల్ విషయం మనకు తెలియదు అంటున్నా. తెలిసిన మనల్ని చిన్న చిన్న ఐటికి మనల్ని లొంగిపోతురు. అరే అత్యాచారం చేస్తే మా ఊర్లో జరిగింది, వాళ్ళ ఊర్లో జరిగింది కదా, మా ఊర్లో జరగలే కాబట్టి. ఆడెవడో కళ్ళ రాజేష్ అనే అబ్బాయిని ఆడ కోదాట్లో చంపేసారు, కానీ ఇక్కడ ఎలిమినగర్లో చంపేసిన ఎవడన్నా, లేకపోతే షాద్ నగర్లో ఒకటి కుల వివక్షత జరిగితే అక్కడ ఏమో సజీవదానం అయింది, కానీ మా మహబూబ్నగర్లో అయిందా, లేకపోతే ఖమ్మంలో అయిందా, లేకపోతే ఇది వరంగల్ అయిందా, లేకపోతే కరీంనగర్లో అయిందా? కాలే కదా. లేకపోతే మహబూబ్నగర్లో ఒక అత్యాచారం జరిగింది 22 ఏళ్ళ అమ్మాయికి, మా ఊర్లో జరగలేదు, మా జిల్లాలో జరగలేదు కదా అని మనం మాట్లాడుకుంటూ కాంప్రమైజ్ అవుతున్నాం. మరి అవుతున్న సందర్భంలో మన ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఈరోజు మీరు చూడండి, ఇలా ఖమ్మంలో కవిత విశారదన్ గారు ఇద్దరు ధర్నా చేస్తే కవిత మేడంని తీసుకుపోయి ఇంటికాడ పెట్టిరు. విశారదన్ ఎక్కడున్నాడు ఇప్పటిదాకా తెలియదు. ఇది కుల వివక్షత కాదా? ఇది కుల వివక్షత కాదా అంటున్నా. మన ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. నిజంగా కవిత కాంగ్రెస్ కు వ్యతిరేకం అయితే ఈరోజు ఇంటి దాకా ఎట్లా తీసుకుపోయినావు నువ్వు? విశారదన్ గారిని నువ్వు బయటకు ఎట్లా మా ఇప్పటిదాకా ఇంకెందుకు డిక్లేర్ చేయలేదు? ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ బహుజనులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీని ఆలోచన చేయకుండా వాళ్ళు ఏం పోరాటం చేసినా వాళ్ళ పలుకుడు అధికారం వాళ్ళది, వాళ్ళకేది, మనకు లేదు కదా. కాబట్టి ఇది మనకు జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే తెలంగాణ అధికారం వస్తే సాధ్యమైతే తప్ప లేకుండా కాదు అనే విషయాన్ని మనమందరము చెప్పుడు కాదండి, ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేయాలి. ఏమవుతుందండి? చంపేశారా ఏమైనా? ఈ రోజు ఏమన్నా 4 పూటలు తింటారా ఏమైనా, లేదా బెంచ్ కాల్లో తిరుగుతారా? కానీ మీ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కనుక భోజనవాదం లేపగలిగితే ఖచ్చితంగా బెంచ్ కాల్లో తిరుగుతారు. 100% తిరుగుతారు. ఎందుకు తిరగారండి? అధికారం వస్తే బెంచ్ కంపెనీ బెంచ్ కంపెనీ మనది, బెంచ్ కంపెనీ మనది అవుతుంది. అవునా కాదా? బెంచ్ కంపెనీ మనది. కాబట్టి బెంచ్ కారు రెంట్ బొంటు అవసరం లేదు, మన కంపెనీ మనది అయిపోతుంది. కాబట్టి కంపెనీ ఉన్న వాళ్ళు కావాలంటే ఏం చేయదండి,
మనం ఏమంటామంటే వార్డు ఎమ్మెల్యే ఎంతటోడా, ఈ కలెక్టర్ ఎంతట ఆయన, ఈ ఎస్పీ ఎంతట ఆయన, ఈ సిఐ ఎంతట ఆయన, ఈ ఎంఆర్ఓ ఎంతట ఆయన, ఈ ఆర్డీఓ ఎంతట ఆయన, లేకపోతే ఈ లీడర్ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంత, ఈ బీజేపీ పార్టీ ఎంత, అసలు ఈ అగ్రవర్ణాలు ఎంత అని మాట్లాడుతున్నాం కదా. మీరు ఇవన్నీ ఏం మాట్లాడదు, సాటుకు పోయి ఓటు బీఎస్పీకి ఏం మాట్లాడకు, ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఇన్ని మాట్లాడు ఓటు మళ్ళీ వానికేసే వాడే బలవంతుడు అవుతుండు, మళ్ళీ మనల్ని అత్యాచారం చేస్తుండు, మనల్లో వివక్షత చూపిస్తున్నాడు. అవునా కాదా? మళ్ళీ పేదరికం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అట్లే ఉంది కదా. దేశం కాడికెళ్ళి మొదలు కాదు స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా పైసలు తీసుకుంటాడు. మరి ఎవరిని పేదరికం పోదాం పరి ఎవరికి పోదాము? ఇలా గ్రామాలలో కుల వివక్షత లేదా, అంటరాంతనం లేదా, ఇంకడికి చెప్పులు పట్టుకొని ఆ పటేళ్ల ఇళ్ళ కాడికి వెళ్ళి నడవలేని పరిస్థితి లేదా, ఇంకా కూసోకుండా నిలబడి మాట్లాడటం లేరా ఇక? అవునా కాదా? అవునా? ఇంకా చెప్పులు పట్టుకొని ఇట్లా కింద కూర్చొని లేవా? ఇవన్నీ అయిపోయినాయని మనకు అయిపోయింది అయిగా మనందరిది పోరాటం అయిపోయింది అయిగా మనందరిది. ఇవన్నీ పోరాటం అయిపోవాలంటే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రాన్ని పాలించాలి. సోదరులారా, మీరు అందరు చాలా సీరియస్ గా ఒక విషయం చెప్తాం, మీ అందరికి వినండి. మనకు న్యాయం జరగట్లేదు, మన గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంటే నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే మనల్ని పాలిస్తున్నా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ. నేనేమంటున్నా, మీ గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మీ గ్రామాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలు చదువుతారు, మన బిడ్డలు చదువుతారు. ఇది ఒప్పుకుంటారు కదా క్లియర్గా. అందులో టాయిలెట్లు ఉంటాయి, అవునా కదా? మనిషికైతే నేచర్ ఇంపార్టెంట్ కదా, టాయిలెట్లు ఉంటాయి, టాయిలెట్ కరిగేటోడు ఉంటాడు. మన అమ్మాయిలు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అమ్మాయిలు అలా చదువుకుంటారు. మంచినీళ్ళు తాగాలి కదా, తాగకుండా కిడ్నీ ఖరాబ్ అవుతాయి కదా. మంచినీళ్ళు తాగితే టాయిలెట్ వస్తుంది కదా, మరి టాయిలెట్ వస్తే టాయిలెట్ పోవాలి కదా. కానీ టాయిలెట్ తాగేటోళ్ళు లేడు, అది ఎక్కడ పోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, కంట్రోల్ చేసుకుని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. రేపు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల అప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అయ్యా మహానుభావులు, అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నలారా, అక్కలారా, తమ్ముల చెల్లెలారా, మీరు ఓట్లు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ మీరు ఓట్లు వేసిన టీఆర్ఎస్ పార్టీ లీడర్లు మన అమ్మాయిలకు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగనిచ్చే వ్యవస్థ కల్పించట్లేదు. దీని మీరు మనం గమనించాలి అంటున్నాను. దీన్ని గమనించారా మీరు డబ్బులు కాదు, కనీసం మా అమ్మాయిలు మా పిల్లలు दिल से पानी भी नहीं पी रहा है। कई के लिए डालना अपन वोट आप लोगों को, क्या कर रहे बोल के डालना? फ्री बस दे रहे, अच्छी बात है, फ्री बस दे रहे, फ्री रेशन दे रहे, पूरा पेंशन दे रहे, पूरा अच्छी बात है. मगर हम जीने को हेल्थ होना चाहिए. पढ़ने को अगर आदमी డెవలప్ కావడానికి సమాజం అర్థం చేయడానికి చదువు కావాలి. అక్కడ చదువు లేదు, ఇక్కడ మెడికల్ లేదు. మీరు పోయి చూడండి ఉస్మానియా కాడికి, మీరు పోయి చూడండి కామినేని కాడికి, మీరు పోయి చూడండి ఇక్కడ ఏది మన హాస్పిటల్ మలక్పేట హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఓన్రి. మనోళ్ళు పేదోళ్ళు అందరూ పుస్తకం దాంట్లో తీసేస్తుంటారు, కమ్మలు తీసేస్తుంటారు, కాలకడాలు తీసేస్తుంటారు, మొగోళ్ళు గొలుసులు తీసేస్తుంటారు, ఉంగరాలు తీసేస్తుంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్కు. ఒకవేళ మీరే కనుక ఫ్రీ వైద్యం ఇస్తే మా వాళ్ళ గొలుసులు ఉంటాయి కాబట్టి, మా వాళ్ళ ఉంగరాలు ఉంటాయి కాబట్టి, మా వాళ్ళ కమ్మలు ఉంటాయి కాబట్టి, మీరు అందరూ కూడా మళ్ళీ మేము ఇప్పుడు ఏంది ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మంచి చేయక మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పోతున్నాం. అక్కడ దోపిడి మీది, ఇక్కడ మాది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి చెప్తున్నా ఏంటంటే, ఇది హైదరాబాద్ సిటీకి వస్తుంది కదా. హైదరాబాద్ సిటీలో మున్సిపల్ కార్మికులు మన 1 లక్షల మంది పనిచేస్తారు. ఒక కార్మికుడికి 15,000, ఒక కార్మికుని 15,000 వినాలి మీరు అందరు. చాలా ఇంపార్టెంట్. మీరు పోరాటాన్ని పనిచేసి తప్పుడు మార్గాన్ని వదిలేసి రైట్ మార్గం రాకపోతే మీరు ఈ కన్వర్ వేసుకున్న వేస్ట్, మీరు ఏం మాట్లాడినా వేస్ట్. నేనేమంటున్నా అంటే 15,000 ఇస్తారండి, లక్షల మంది పనిచేస్తారు. ఎన్ని ఇస్తారు? 15,000. ఒక కొడుకు అనుకో నెలకు 8 లెక్క 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది సంవత్సరానికి. అంటే నెలకు 8,000. 15,000 8,000 ఉంటాయి, 7,000 ఉంటాయి. తిండికి ఎంత పోతుందా? 2,000 అవుతాయి, 10,000 పోతాయి. మరి కిరాయి 4,500 అయిపోయిందా? మరి భార్య భర్తలు ఏం తినాలి? ఒక కొడుకు ఉంటే పరిస్థితి ఇది, ఒక పిల్లలు ఉంటే పరిస్థితి, 2 ఉంటే
మళ్ళా డబుల్ అప్పే. రోగం వస్తే ఉస్మానియాకు పోయి సత్యాగా పోవాలి, గాంధీకి పోయినా కావాలి, నిమ్స్కి పోయినా కావాలి, లేకపోతే ఏమన్నా ఇల్లు బొల్లో ఉంటే కుదబెట్టాలి, ఆఖరికి మళ్ళీ లేకుండా మళ్ళీ కావాలి. ఇవన్నిటినీ నిజంగా మనం ఇందులో చచ్చిపోయే దాంట్లో మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళని కాపాడుకోవాలంటే మనం ఈ తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి. అది కేవలం బీఎస్పీతోనే సాధ్యము. కాబట్టి సోదరులారా, మీరు ఈ దేశ చరిత్రను కూడా ఒకసారి గమనిస్తే మనం ఇవాళ ఎందుకు పేదరికంలో ఉన్నాము, పేదలుగా ఉన్నాము అంటే లాస్ట్కి 1 నిమిషం చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఇంకా ఎందుకున్నామంటే స్వాతంత్రం వచ్చే సమయానికి మనం 1930లో ఎవరెవరికి ఓటు ఇవ్వాలంటే గాంధీ గారు ఏమన్నారండి, ట్యాక్స్ కడితేనే ఓటు హక్కు ఇవ్వన్నాడు, పన్ను. అయ్యా బాబు గాంధీ గారు, మేము 1930లో మేము జీతం ఉండి తిండికి జీతం ఉన్నోళ్ళం. మేము ఏం మొగలా పెద్ద మనిషి, తిండికే జీతం ఉన్నా కదా 30లో. తిండి కోసం జీతం, పైసల కోసం కాదు, తిండి కోసం జీతం ఉన్నోళ్ళం మనం. అవునా కాదా? ఒడ్లు వండిస్తే ఒడ్లు 1 అడ్డే 2 అడ్డలు తీసుకొచ్చుకొని దంచి తినడానికే మేము జీతం ఉన్నాం తప్ప మేము పైసలకు మాకు పైసలు లేవు. ఆ రోజు నువ్వు వండిస్తే అందులోకెళ్ళి తెచ్చుకొని తినడానికనే మేము జీతం ఉన్నాం. అలా మరి పైసలే లేకపోతే, పైసలే గవర్నమెంట్ కట్టకపోతే ట్యాక్స్ ఎక్కడదా? లేదు కదా. కాబట్టి ట్యాక్స్ కట్టిన వాళ్ళకే ఆయన ఓటు హక్కు అన్నాడు. అంటే మనకు ఓటు హక్కు లేదు. అవునా? తర్వాత నెహ్రూ గారు ఆయన ఏమంటాడు, రాజకుటుంబాలకు, ఎవరికి? రాజకుటుంబాలకు ప్లస్ 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలంటాడు ఆయన. 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు అంటాడు. మనం ఎట్లా రాజకుటుంబం కాదు, మనం అంటరాని కుటుంబాలం. అవునా? 100 ఎకరాలు 100 గజాలు ఎవరో బాబు అంటే 100 ఎకరాల పంచాయతీ ఓటు ఇవ్వాలంటారు. మనకు ఓటు లేదు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది అంటారు కానీ పేరు బొమ్మ పెద్దగా పెడుతురు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది ఎంత పెద్ద జోకా ఈ దేశంలో, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఇది ఎంత పెద్ద జోకా అంటున్నా నేను. ఆయన ఏమంటాడంటే డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు ఇవ్వాలంటాడు. అయ్యో బాబు, ఇక్కడ డిగ్రీ ఫెయిల్ అయిన ఎంతమంది, ఇక డిగ్రీ పాస్ అయిన ఎంతమంది, ఫెయిల్ అయిన ఎంతమంది లేవడతలేరు. అన్న అయితే డిగ్రీ ఫెయిల్ అయిందని చెప్పిండు. నువ్వు డిగ్రీ పాస్ అయిన ఏమన్నా నక్సలైట్ అన్నవే. ఇక్కడ కూడా డిగ్రీ ఫెయిల్ అయిన 2020లో కూడా డిగ్రీ ఫెయిల్ అయిన సగం మంది ఉన్నారు. అవునా కాదా? సగం మంది డిగ్రీ ఫెయిల్ అయిన ఉన్నారు. మరి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎట్లయితుంది? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎట్లయితుంది? ఈ 3 గమనించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, అయ్యా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ దేశంలో మాకు చదువు లేకపోనిక కారణం మీరు, భూమి లేకపోనిక కారణం మీరు. కాబట్టి ఇవన్నిటికీ మేము అర్హతలకు మేము లేము, ఇవాళ అర్హత మాకు లేదంటే దానికి కారణమే మీరు, మీ ఫోర్ ఫాదర్స్, మీ సిద్ధాంతం. కానీ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఎందుకంటే నేను బాగా చదువుకున్నా కదా. బాబాసాహెబ్ అంటే బాగా చదువుకున్నా. ఏమంటాడు ఆయన అంటే, భారతదేశం ఒక ప్రపంచం కాదు, ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. మన దేశానికంటే ముందే ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చింది. మన దేశానికంటే ముందే ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఆ దేశంలో ఓటు హక్కు కావాలంటే 21 సంవత్సరాలు నిన్న ఆ దేశస్తులందరికీ ఓటు హక్కు ఇచ్చారు, భూమి, డబ్బు, చదువు కండిషన్ లేకుండా. కాబట్టి భారతదేశంలో కూడా 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు, అగ్రకుల పేదలకు కూడా అందరికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి. లేకపోతే ఐక్యరాజ్య సమితి వరల్డ్లో మిమ్మల్ని నేను దోషిగా నిలబడతానని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా బెదిరిస్తే మనకు ఓటు హక్కు వచ్చింది. ఎవరు ఇస్తారనేది బెదిరిస్తారా ఓటు హక్కు వచ్చింది. ఇలా చదువురానైనా నాకు ఓటు వచ్చిందంటే ఎట్లా వచ్చింది? మన అయ్యలకు ఓటు ఉంది, ఎట్లా వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళకి భూమి నాది, వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. వీళ్ళందరికీ ఎవరు ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్. మీ తప్పుడు సమాచారాన్ని ఈ సమాజానికి ఇచ్చే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీది. కాబట్టి సోదరులారా, మనం ఏమంటుందంటే మహనీయులు కూడా మనలాగా మనుషులే, ధనవంతులు కాదు, పేదోళ్ళే.
మనమన్న ఇంకా పేదోళ్ళం, ఇంకా వాళ్ళు ఇంకా పేదగా అయినా వాళ్ళు అన్ని కూడా సాధించారు. అవునా? వాళ్ళకు మన సమాజం మీద ప్రేమ ఉంది కాబట్టి అన్ని సాధించారు. మనం కూడా మానవులమే, మానవులాగా. కాకపోతే మనకు ప్రేమ చాలా ఎక్కువ ఉన్నది, ఎక్కువ సాధిస్తలేము మనం. అంటే ఎక్కువ అంటే అర్థమవుతుంది కదా, చాలా ఎక్కువ, 0 పాయింట్లు ఉంటుంది మనకు, నిజమాక. కాబట్టి ఆ 0 దాటుకుంటూ రావాలి మనం. ఎంత మైనస్లో ఉన్నాం మనం, ఇంకా దాన్ని మైనస్ దాటి 0లోకి వచ్చి ఇట్లా వస్తే 100% జరుగుతుంది. కాబట్టి పేదరికం అనేది ఎప్పుడు కూడా విజయాలకు అడ్డం కాదు అనేది మానవులను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మనం స్వతంత్ర పోరాటం తీసుకుందాం. స్వతంత్ర పోరాటం ఇంగ్లీష్ వాళ్ళతో తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రం లేదు, ఆత్మగౌరవం లేదని మనం పోరాటం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు అధికారం రెండు ఓడిపోయి భారతీయుల పేదరికం ఆత్మగౌరవ పోరాటం గెలిచింది. అవునా కదా? ఎన్టీ రామారావు తీసుకోరు. ఎన్టీ రామారావు తెలుగు వాదం, తెలుగు హక్కు, తెలుగు ఆత్మగౌరవం అన్నాడు. తెలుగు ఆత్మగౌరవం కూడా కాంగ్రెస్ పార్టీ ఖతమైంది కదా. పైసలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలేదన్న. కాంగ్రెస్ పార్టీ కంటే ఎన్టీ రామారావు పైసలు ఉన్నాయా? ఆ కాంగ్రెస్ పార్టీ ఖతమైంది కదా, ఆత్మగౌరవం కూడా. తర్వాత తెలంగాణ వాదం, ఆందోళన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. ఆ రెండు ఆందోళన, అధికారం, డబ్బు రెండు కూడా తెలంగాణ వాదం కూడా ఓడిపోయింది. అవునా కాదా? ఎవరు ఓడగొట్టిరు? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఎవరు? అగ్రకులాల నినాదం అయితే పనిచేసింది బహుజనులు. అగ్రకులాలు మాటలు చెప్పారు, కానీ ఈ దేశంలో ఇంగ్లీషులను ఓడగొట్టింది ఈ దేశ బహుజనులే. అట్లే ఈ ఎన్టీ రామారావు వాదమిస్తే దాన్ని ఓడగొట్టింది బహుజనులే. ఈ కేసీఆర్ తెలంగాణ నియమిస్తే ఓడగొట్టింది బహుజనులే. కాబట్టి నేనేమంటున్నామంటే, అయ్యా బాబులు, ఆ అగ్రవర్ణాలు చెప్తే ఇప్పటిదాకా ఓడగొట్టాం కాబట్టి మనమే వద్దాం, మనమే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీని ఓడగొడదాం అంటున్నాను. కాబట్టి డబ్బులు లేకుండా అగ్రవర్ణాలు నినాదాన్ని గెలిపించిన మనము, డబ్బులు లేకుండా మన వాదాన్ని గెలిపించగలిగితే మన అమ్మాయిలను కూడా అత్యాచారం చేయడు, మనోళ్ళను లాకప్ డెత్తులు చేయరు, మనోళ్ళు కులాంతర చేసుకుంటే సంపరు, బహిరంగ అత్యాచారాలు చేయరు, గుళ్ళెకి రానియకుండా ఆపరు. నిజమా కదా? కాబట్టి ఏమిటంటే ₹1 వీళ్ళ డబ్బులతో పేదరికం మూడగొట్టుకోలేని మనం ఓటును మీరు వాని ఎవ్వని బెదిరించాల్సిన అవసరం లేదు. సాటుకు పోయి సపుక్కున ఏనుగు గుద్దుతే అన్ని పంచాలు సాపైతాయి. కాబట్టి మీ అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం పాలించగలమని మనమందరం కలిసే పాలించాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో గాంధీ, నెహ్రూ మొత్తం అందరిని ఓడగొట్టగలిగిండు. मानवर कांशीराम, राजीव गांधी ने, इंदिरा गांधी ने सबको खत्म कर दिया, सबको हरा दिया। सही है गलत है? अपन भी एक मिलके ये पैसे के हिसाब से अपन नहीं करे तो केसीआर को और रेवंत रेड्डी को और बीजेपी को, तीन को खत्म करके बहुजनवादम लाएंगे। जय भीम, जय भारत।